చచా, నేనలా ఎందుకు చేస్తాను? అలా చేస్తే నాకు రావాల్సిన డబ్బులు రావు కదా. రాకూడదని అలా చేసావేమో. అప్పు తీర్చేస్తే నేను నీ చెయ్యి దాటి పోతాను అనుకున్నావేమో. గురువమ్మ, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. అఖిల్ బాబు చెయ్యి నా చేతిని పట్టుకొని నాకు అండగా నిలబడిన రోజే నీ చెయ్యి దాటిపోయాను. నేను నీకు భయపడడం మానేశాను. నీ మాట వినడం మానేశాను. రూపారాణికి పాట పాడడం మానేశాను. నువ్వేం మానేసినా నేను బాధపడేదాన్ని కాదు శ్యామ. రూపారాణికి పాట పాడడం మానేసినందుకు మాత్రం నేను చాలా చాలా బాధపడుతున్నాను. దానికి పెళ్ళయ్యేంత వరకైనా నువ్వు రూపారాణికి పాట పాడితే, పోనీ కనీసం కృష్ణ తులసితో కలిసి ఆల్బం వరకు అయినా పాడితే. పాడను. ఇంకా నేను ఒక్క పాట కూడా రూపారాణి కోసం పాడను. అది కాదు శ్యామ, ఇవి చేతులు కావు. ఈ ఒక్క సాయం చేస్తే. నేను నీకు చేయగలిగిన సాయం ఒక్కటే. అదేంటో తెలుసా? నీ నిజ స్వరూపాన్ని ఇటు మా అత్తగారికి అటు ఆదిత్య వాళ్ళకి చెప్పకుండా ఉండడం. ఆ ఒక్క సాయమే నేను నీకు చేయగలను. అంతకు మించి నేనేం చేయలేను. చాలే అమ్మా, ఆ ఒక్క సాయం చేయి చాలు. ఎలాగో అలా నా తిప్పలు నేను పడి దానికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తాను. ఇప్పుడు డబ్బులు అడుగుతాను. ఎలా ఇస్తుందో చూస్తాను. ఇంతకీ నా డబ్బు ఎప్పుడు ఇస్తావు శ్యామా? ఇస్తాను. తొందరలోనే నీ డబ్బులు తెచ్చి నీకిస్తాను. అదే ఎలా ఇస్తావు అని. ఫ్యాక్టరీలో పనిచేసినందుకు వచ్చిన 50,000 మీ అత్తగారికి ఇచ్చేశావు. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎలా సంపాదిస్తావు? నేనెలా సంపాదిస్తానో నీకు అనవసరం. నీకు ఇవ్వాల్సిన డబ్బులు నీకిస్తాను. అనవసరమైన ప్రశ్నలు వేయకుండా తమరింక దయచేయొచ్చు. థ్యాంక్స్ శ్యామా. తొండ ముద్రితే ఊసరి వెళ్ళైనట్టు ఈ శ్యామ ముద్రితే పెద్ద పులయ్యేలా ఉంది. చెప్తా దీని సంగతి. ఏంటి అఖిల్ బాబు ఇది? చెక్. ఎందుకు? ఎందుకేంటి? గురువమ్మకి ఇవ్వడానికి. నీ జీతం డబ్బులు అనుకోకుండా మమ్మీకి ఇవ్వాల్సి వచ్చింది కదా. గురువమ్మకి డబ్బులు ఎలా ఇవ్వాలి అని నువ్వు టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటావు కదా. నేను టెన్షన్ పడుతున్నానా? నేను బాధపడుతున్నానా? లేదు అఖిల్ బాబు, అలాంటిదేం లేదు. లేదు అని నువ్వు చెప్తున్నా ఉంది అని నీ మనసు నా మనసుకి చెప్తుంది. నీ మనసులోని భావాలు నీ కళ్ళలో కనబడకుండా నువ్వు జాగ్రత్త పడ్డా కూడా
నా మనసు కంటపడకుండా అవి తప్పించుకోలేవు శ్యామ. ఇదిగో ఈ చెక్ గురువమ్మకి ఇచ్చేసే, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. వద్దు అఖిల్ బాబు, నాకు ఈ చెక్కొద్దు. మీ డబ్బుతో అప్పు తీర్చేదాన్నే అయితే ఎప్పుడో ఆ అప్పు తీర్చేసేదాన్ని కదా. అలా తీర్చడం ఇష్టం లేకే కదా నేను ఉద్యోగంలో చేరాను. నిజమే శ్యామ, కానీ నీ జీతం డబ్బులు గురువమ్మకి ఇవ్వలేకపోయావు కదా. జీతం డబ్బులు ఇవ్వలేకపోయినా ఏదో రకంగా తనకి డబ్బులు ఇస్తాను అఖిల్ బాబు. ఎలా ఇస్తావు? తెలీదు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణక్లేశనాశాయ. గురువమ్మకి నేను డబ్బులు ఎలా ఇస్తానో తెలియదు కానీ నా చేత గురువమ్మకి డబ్బులు ఎలా ఇప్పించాలో ఆ కన్నయ్యకి బాగా తెలుసు. ఆ కన్నయ్యే నా సమస్యని పరిష్కరిస్తాడు. కన్నయ్య ఉన్నాడు కదా, కంగారెందుకు నాకు? ఏంటకిల్ బాబు అలా చూస్తున్నారు? బ్రహ్మదేవుడు నిన్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు మీ కన్నయ్య పక్కనే ఉండి నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ కొంచెం ఎక్కువ మోతాదులో పెట్టించినట్టున్నాడు. ఓకే, ఎనీహౌ, గుడ్ నైట్ శ్యామ. గుడ్ నైట్ అఖిల్ బాబు. కన్నయ్య, ఈ గండం నుంచి నన్ను గట్టెక్కించే బాధ్యత నీదే. నందలాలా గోపబాల, నందలాలా వేణులోలా, నందలాలా గోపబాల, నందలాలా వేణులోలా, నందలాలా గోపబాల. ఏంట్రా పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ పాటనే హమ్ చేస్తున్నావు? కృష్ణ తులసి పాట నీకు అంత బాగా నచ్చిందా? ఇది కృష్ణ తులసి పాట కాదు డాడీ, మీ కోడలు రూపారాణిది. కాదురా, ఇది కృష్ణ తులసి పాడిన పాట. నేను ఎఫ్ఎంలో విన్నాను. అయ్యో కాదు డాడీ, ఈ పాట ఖచ్చితంగా రూపారాణిదే. తను ప్రోగ్రాంలో పాడడం నేను విన్నాను. అవునా? అంటే ఎఫ్ఎంలో కృష్ణ తులసి పాడిన పాట మన రూపారాణి పాట? ఆ, మమ్మీ, కృష్ణ తులసి నాతో కలిసి ఆల్బమ్ చేయడానికి ఒప్పుకోలేదని ఆదిత్య వాళ్ళ డాడీకి తొందరగా చెప్పే మమ్మీ, మనకి టెన్షన్ వదిలిపోతుంది. అలాగే. రూపారాణి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు. హలో. హలో అన్నయ్య గారు, నమస్కారం. నమస్కారం అమ్మా. కృష్ణ తులసిని కలిశారా? కలవడానికి ఎఫ్ఎం స్టేషన్ కి వెళ్ళాం అన్నయ్య గారు. మరి మన ఆల్బమ్ గురించి మాట్లాడారా? లేదన్నయ్య గారు, కనీసం కలవడానికి కూడా కుదరలేదు. సింగర్ గా తనకు కొంచెం పేరు వచ్చేసరికి ఫోర్స్ కొట్టం మొదలుపెట్టింది అన్నయ్య గారు ఆ కృష్ణ తులసి. చాలాసేపు వెయిట్ చేశాక కృష్ణ తులసి వాళ్ళ పిఏ వచ్చింది మా దగ్గరికి. ఇలా ఆల్బమ్ గురించి మాట్లాడదామని వచ్చామని చెప్పి ఆ పిఏకి చెప్తే తనేముందో తెలుసా అన్నయ్య గారు? ఏమందా పిఏ? కృష్ణ తులసి మరో సింగర్ తో కలిసి ఆల్బమ్ చెయ్యదు అని చెప్పింది. అవునా? చెయ్యదు అని చెప్పిందా? అవునన్నయ్య గారు, ఖరాఖండిగా చెప్పేసింది. నందలాల పాట గతంలో మన రూపారాణి పాడింది కదా? అవునన్నయ్య గారు,
మన రూపారాణి పాడిన పాటే అది. ఆ పాటకు సంబంధించిన రైట్స్ మీరెవరికైనా ఇచ్చారా? ఆ, లేదన్నయ్య గారు. గుడ్, వెరీ గుడ్. ఇంకో సింగర్తో కలిసి కృష్ణ తులసి ఆల్బమ్ చెయ్యను అని చెప్పింది కదా, చేస్తుంది. మన రూపారాణితో కలిసి ఆ కృష్ణ తులసి చచ్చినట్టు ఆల్బమ్ చేస్తుంది. చేసేలా నేను చేస్తాను. ఉంటాను. ఇదేంటే మనమేదో అబద్ధం చెప్పి కృష్ణ తులసిని అడ్డం పెట్టుకుని ఆల్బమ్ గండం తప్పించుకుందాం అనుకుంటే ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు? అవునా ఆదిత్య? మన రూపారాణి పాడిన పాటను తన పర్మిషన్ లేకుండా ఎఫ్ఎం స్టేషన్లో పాడి చాలా పెద్ద తప్పు చేసింది ఆ కృష్ణ తులసి. మనం లీగల్గా ప్రొసీడ్ అయితే ఆ కృష్ణ తులసి ఎఫ్ఎం స్టేషన్ వాళ్ళు చాలా నష్టపోవాల్సి వస్తుంది. సో దీన్ని అడ్డు పెట్టుకొని మనం కృష్ణ తులసిని ఆల్బమ్ చేయడానికి ఒప్పిద్దాం. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. ఆదాబర్సే మీరు వింటున్నారు బ్లూ ఎఫ్ఎం 66.5, సంతోషాల సరిగమలు, ఆనందాల మధురిమలు. మాట పాట విత్ కృష్ణ తులసి. ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గుండె గొంతుకులోన కొట్టాడుతూ ఉంది అన్నారు నండూరి వారు. నా గుండె మాత్రం మీతో ఎప్పుడెప్పుడు మాట్లాడతానా అని కొట్టాడుతూ ఉంటుంది. మీతో మాటలు పాటలు పంచుకునే అదృష్టం నాకు దక్కినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వింటున్నారు కదా లిజనర్స్? ఎవరు కాలర్ ఫోన్ చేశారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. మాట పాట విత్ కృష్ణ తులసి. నమస్తే కృష్ణ తులసి గారు. మీ పేరు చెప్పండి మేడం. నా పేరు సహనా. సహనా, చాలా చాలా బాగుంది మీ పేరు. మన ఆడవాళ్ళకి భూదేవి అంత సహనం ఉండాలి అని అంటారు కదా, మరి మీకెంత సహనం ఉంది? పేర్లో సహనా ఉంది కానీ నాలో సహనం ఎగిరిపోయిందండి. భలే తమాషాగా మాట్లాడుతున్నారండి. ఇంతకీ మీరేం చేస్తూ ఉంటారు? 3 పూట్లా తింటూ ఉంటానండి. అయ్యో, అదేంటండి అలా అంటారు? ఉద్యోగం సద్యోగం లేదు, పదవి హోదా లేదు, జస్ట్ హౌస్ వైఫ్ ని అంతే. ఏంటి, జస్ట్ హౌస్ వైఫ్ అని అంత తేలిగ్గా అంటున్నారేంటి? హౌస్ వైఫ్ కి మించిన ఏ ఉద్యోగము లేదు, సద్యోగము లేదు, పదవి లేదు, హోదా లేదు. ఆ విషయం మీకు తెలుసా? అవునా? అయ్యో అవునండి. ఇప్పుడు మీ వారికి ఏదైనా అవసరం అయిందనుకోండి, ఎవరిని పిలుస్తారు? నన్ను పిలుస్తారు. మరి మీ పిల్లలకి ఏదైనా అవసరం అయితే? నన్నే పిలుస్తారు. మరి మీ అత్తమామలకి ఏదైనా అవసరం అయితే? వాళ్ళు నన్నే పిలుస్తారు. అంటే ఇంటిల్ల పాది అవసరాలు తీర్చేది ఇల్లాలే కదా? అవునమ్మా. సడన్ గా మీ వారు ఒక వారం రోజులు ఊరెళ్లారే అనుకోండి, ఇంట్లో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటుందా? ఉండదండి. మరి మీ పిల్లలు అత్తమామలు ఊరెళ్లారనుకోండి, ఇంట్లో ఎవరికైనా ఇబ్బంది ఉంటుందా? ఆహా, ఉండదండి. అదే మీరు ఊరెళ్లారనుకోండి, ఇంటిల్ల పాది ఇబ్బంది పడతారా లేదా? అవునండి. మా పుట్టింటికెళ్తే 2వ రోజునే ఫోన్ చేస్తారు, ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావని. అది అది మన ఇల్లాలి పవర్ అంటే. ఇంకెప్పుడు అంత సింపుల్ గా అనకండి. ఇప్పుడు నేను మీకు ఒక మంచి మాట చెప్తాను. సింపుల్ గా చెప్పాలంటే ఇల్లాలు ఇంటికి మెయిన్ బోర్డ్ లాంటిది. మెయిన్ బోర్డ్ ఆఫ్ చేసామనుకోండి, ఇంట్లోకి పవర్ రాదు, ఫ్యాన్లు తిరగవు, లైట్లు వెలగవు. అదే మెయిన్ ఆన్ చేస్తే ఫ్యాన్లు తిరుగుతాయి, ఇంట్లో వాళ్ళందరూ
హాయిగా గాలి పీల్చుకుంటారు. అప్పుడు లైట్లు వెలుగుతాయి, ఇల్లు కళకళలాడిపోతూ ఉంటుంది. అర్థమైందా? అందుకే ఓ సినీ కవి అన్నాడు, ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి అని. థ్యాంక్ యూ కృష్ణ తులసి గారు. మీ మాటలు విన్నాక నేను హౌస్ వైఫ్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, ఇంకెప్పుడు మీరిలా డిసప్పాయింట్ అవ్వకండి. ఓకే సహనా గారు, మీకోసం ఇల్లాలి గొప్పతనం గురించి ఒక చక్కటి పాట పాడతాను బ్రేక్ తర్వాత. వింటున్నారు బ్లూ FM 66.5, సంతోషాల సరిగమలు, ఆనందాల మధురిమలు. స్టే ట్యూన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మీ ఎండి ఉన్నారా? ఉన్నారు సార్, వెళ్ళండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఓ వెల్కమ్ ఎమ్మెల్యే గారు, వెల్కమ్ వెల్కమ్. రండి కూర్చోండి. రేయ్, నేను ఎమ్మెల్యే అవటం కంటే ముందు నీ ఫ్రెండ్ రా. నీ ఫ్రెండ్ గంగాధరం అనొచ్చు కదా. ఎమ్మెల్యే గారేంటి? నువ్వు ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చావా, గంగాధరంగా వచ్చావా? గంగాధరంగానే వచ్చాను రా. మరైతే ఆ గన్మాన్ ఎందుకురా, పంపించు. సరే, ఆ డబ్బులు ఇచ్చిన వెళ్ళు. ఏం తీసుకుంటావురా? కాఫీ, టీ, కూల్ డ్రింక్? చాన్నాళ్ళ తర్వాత వచ్చావు కదా. ఏదైనా పర్లేదురా, తాగేస్తాను అంతే. అదేంట్రా, కొత్తగా తాగుడు మొదలు పెట్టావా ఏంటి? తాగేస్తానంటుంది. కాఫీలు, టీలు రా. ఓకే సార్. ఇంకేంట్రా విశేషాలు? పెద్ద విశేషమేముందిరా, రేపు ఈవినింగ్ మన గెస్ట్ హౌస్ లో మా మనవడి బర్త్డే పార్టీ ఉంది. నువ్వు తప్పకుండా రావాలిరా. రేపు ఈవినింగా? నాకు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అదంతా నాకు తెలియదు రోయ్. నువ్వు బర్త్డే పార్టీకి వస్తున్నావు అంతే. ఇదిగో ఇన్విటేషన్. ఇదిగోరా. ఇదేమిట్రా, బర్త్డే పార్టీకి రమ్మని లంచం ఇస్తున్నావా ఏంటి? ఇది లంచం కాదురా. మరేంటి? నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలరా. ఏం చేయాలరా? అలాగేరా. అక్క, సార్ ఉన్నారా? ఉన్నారమ్మా. నువ్వేంటి మళ్ళీ వచ్చావు? నీ ప్రోగ్రామ్ అయిపోయింది కదా. ఏం లేదక్క, బ్యాంకుకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుని వస్తున్నాను. చైర్మన్ గారికి డబ్బులు ఇవ్వాలి కదా. ఓ, ఉన్నారమ్మా, వెళ్ళు. ఓకే అక్క. ఎక్స్క్యూజ్ మీ సార్. కృష్ణ తులసి, రామరా. ఇదిగోండి సార్, మీకు ఇవ్వాల్సిన డబ్బులు 50,000. అవసరం లేదమ్మా, నువ్వు నాకు 50,000 ఇవ్వాల్సిన అవసరం లేదు. నేనే నీకు ఇంకో 50,000 ఇస్తాను. అయ్యో సార్, మీరు నాకు 50,000 ఇవ్వడం ఏంటి సార్? ఎందుకు? ఎందుకంటే ఇందాక ఆఫీస్కి మా ఫ్రెండ్ ఒకడు వచ్చాడమ్మా. మీ ఎఫ్ఎం స్టేషన్ లో కృష్ణ తులసి అనే సింగరు పాటలు పాడుతుంది కదా. అవునరా, చాలా బాగా పాడుతుంది. ఆ కృష్ణ తులసి మాటలు పాటలు మా ఇంట్లో వాళ్ళకి బ్రహ్మాండంగా నచ్చాయిరా. అందుకే రేపు బర్త్డే పార్టీలో ఆ కృష్ణ తులసి చేత పాట పాడిద్దాం అనుకుంటున్నాను. ఆ బాధ్యత నేను నెత్తి మీద పెడుతున్నాను రా. ఇవిగారా, 1,00,000 రూపాయలు. ఆ అమ్మాయికి రెమ్యునరేషన్ కింద ఇవ్వు. సరేరా, ఓకే.
అందువల్ల నేనే నీకు ఇంకో 50,000 ఇవ్వాలన్నమాట. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఆ, ఏం లేదు సార్. పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చే ఇలాంటి బర్త్డే పార్టీలో పాడటం నిజంగా నీ అదృష్టం అమ్మా. జీతం డబ్బులు 50,000 అద్దెకిచ్చినందుకు నాకు 1,00,000 రూపాయలు వచ్చేలా చేసావా కన్నయ్య? నిజమే సార్. ఇటువంటి అవకాశం రావడం నా అదృష్టం సార్. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతటి అవకాశాన్ని, అదృష్టాన్ని నాకిచ్చిన మిమ్మల్ని, మీ స్నేహితుణ్ణి ఎప్పటికీ మర్చిపోలేను సార్. పర్లేదమ్మా, ప్రోగ్రాం బాగా చెయ్యి, అదే నాకు పెద్ద సంతోషం. అలాగే సార్, అలాగే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. నమస్కారం ఆనందవర్మ గారు. నమస్కారం అండి.